రైట్గా ఐటీ రైట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆ కంపెనీకి చెందిన డైరెక్టర్ల ఇళ్లతో పాటు ఏకకాలంలో మొత్తం 10 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. గత 5 ఏళ్లలో పన్నుల చెల్లింపుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు పాల్పడ్డారనే కారణంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఇతర అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక డిఎస్ఆర్ గ్రూప్ లో రంజిత్ రెడ్డి భాగస్వామ్యంగా ఉన్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, సురారంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఇక కంపెనీకి సంబంధించిన గత 5 ఏళ్ల పన్ను చెల్లింపులపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఇక డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ అధికారులు అయితే ఆకస్మికంగా సోదాలు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ అధికారులు కూడా ఆకస్మికంగా మొత్తంగా ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ఐటీ రైట్స్ కి? హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ డిఎస్ఆర్ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం మరియు డైరెక్టర్ల నివాసాలపైన ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించి ఒక్కసారిగా పెద్ద ఎత్తున కూడా 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి పన్ను ఎగవేతలపైన కావచ్చు, ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి అసలు విషయాలు కనుక్కోవడం కోసం ఐటీ అధికారులు ఇప్పుడు ఈ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. పన్ను చెల్లింపుల్లో అవకతవకలపైన వాళ్ళు ప్రధానంగా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లో 10 చోట్ల సంస్థకు సంబంధించినటువంటి ఈ డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థ అయినటువంటి వివిధ సంస్థల్లో ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసంలోనూ సోదాలు కూడా కొనసాగుతున్నాయి. ఇటు డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించినటువంటి విషయంలో రంజిత్ రెడ్డి కూడా భాగస్వామి. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్ లో కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. డిఎస్ఆర్ ఎండీ సుధాకర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నివాసాలు కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో అనేక చోట్ల అత్యంత లగ్జరీ అపార్ట్మెంట్ నిర్మాణం వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విషయంలో 10 కోట్లకు సంబంధించిన ఫ్లాట్ లో ఒక్కొక్క ఫ్లాట్ విలువతో చేసేటువంటి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా కూడా నిర్మాణ సంస్థ సంబంధించిన విషయంలో ఐటీ అధికారులు ఈ రుణ చెల్లింపుల విషయంలో, కొంత ఐటీ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడేట్టుగా కూడా అనుమానించి కొనసాగిస్తున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.